ఉద్దేశంతోనే నేనే వచ్చి పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. దీనివల్ల మీరు చూస్తే ఇప్పుడే అడిగాను, ఇక్కడ ఇచ్చాయని అడిగాను, 53 మందికి ఇస్తున్నాడు. 2.5 గంటల్లో పూర్తి చేస్తున్నారు. పోటీ పడి ఇస్తున్నారు. నాకు కూడా ఒక రికార్డు ఉంది. ఎక్కడైతే మీకు పింఛన్ ఇస్తానే ఆటోమేటిక్గా సెంట్రల్ కంప్యూటర్కి డేటా వచ్చేస్తుంది. ఏ టైంలో ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఇవన్నీ కూడా రికార్డులో వస్తాయి. అవి తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ నేను ఒక క్వశ్చన్ కూడా అడుగుతున్నాను. వచ్చిన వ్యక్తి సరిగా మీతో మాట్లాడా? మిమ్మల్ని గౌరవంగా ఓసారి కొంతమంది కూర్చోండి, కొంతమంది మీరు ఒకసారి చూస్తే పింఛన్ ఇస్తారు, చేదరించుకుంటూ ఇవ్వడం, లేకపోతే ఏదో వీళ్ళు డబ్బులు ఇచ్చినట్టు ప్రవర్తించడం కాదు. సేవాభావంతో ఇవ్వాలి. పేదవాడిని చులకనగా చూస్తే వదిలిపెట్టనని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. పింఛను డెలివరీ చేయడం ఎంత ముఖ్యమో ఆ పింఛన్ని సేవాభావంతో వాళ్లకు ఇవ్వడం అంతే ముఖ్యం. ఈరోజు మనం చేసే సర్వీస్ పవిత్రమైన సర్వీస్ని పవిత్రమైన బాధ్యతతో చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మీరు చూస్తే కొత్తగా ఈ నెల నుంచి పర్సనలైజ్డ్ వాయిస్ మెసేజ్లు పంపిస్తున్నాం. మీరు పెన్షన్ తీసుకున్న వెంటనే మీ పేరుతో ఎంత డబ్బులు తీసుకున్నారో యాప్లో మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఎవరైనా తీసుకోకపోతే ఎందుకు ఇంతవరకు పెన్షన్ తీసుకోలేదని సాయంత్రానికి ఒక SMS మెసేజ్ పంపిస్తున్నాను. అంటే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడానికి, ఏ వ్యక్తి కూడా ఏమరపాటుతో లేకుండా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. ఇంకొక పక్క ఒకప్పుడు మీరు చూస్తే ఎవరైనా భర్త చనిపోతే వితంతువుకు పింఛన్ ఇచ్చేవారు కాదు. భర్త గాని పింఛన్ తీసుకుంటా ఉంటే ఆయన చనిపోతే ఇమ్మీడియట్ గా ఆటోమేటిక్ గా భార్యకు వితంతువు పింఛన్ ఇచ్చే ఏర్పాటు కూడా చేశాం. ఆటోమేటిక్ గా శాంక్షన్ చేస్తున్నాం. ఈ నెలలో పింఛన్ తీసుకోకపోతే కట్ చేసేవాళ్ళు నెక్స్ట్ మంత్ 2 నెలలు తీసుకోవచ్చు. 2 నెలలు తీసుకోకపోతే 3 నెలలు ఒకేసారి తీసుకోవచ్చు. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే 2 నెలలు పింఛన్లు తీసుకుని వాళ్ళు 1,20,461 మంది ఉన్నారు. నేను వీళ్ళకి ఇవ్వకపోతే 98,19,00,000 రూపాయలు రాష్ట్రానికి మిగులుతుంది. కానీ నా ఉద్దేశం అది కాదు. ఏదో కారణం వల్ల ఆ నెల తీసుకోకపోతే ఎగ్గొట్టడం కాదు, తిరిగి వాళ్ళకి ఇవ్వాలి. సేవాభావంతో 2 నెలలకు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 3 నెలల్లో తీసుకున్న వాళ్ళైతే 9,633 మంది ఎలిజిబుల్ ఉన్నారు. ఇది ఒక 12 కోట్లు. ఈ 2 చూస్తే నెలకు ప్రతి ఒక్క నెలలో అదనంగా 110 కోట్ల రూపాయలైనా ఈ పేదవాళ్లకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి కూడా